మంది ఏంటంటే ఒక్క నిమిషం ప్రకాష్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే విఠల్ గారే కాదు చాలా మంది సామాన్య ప్రజలు అడుగుతుంది అంటే వి ప్రకాష్ గారు లాంటి మీద ఎందుకు ప్రతి విషయంలో కేసీఆర్ సపోర్ట్ చేస్తారు, అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తారు, ఎందుకు ఆయన మెజారిటీ విషయాలు కాళేశ్వరం లాంటి విషయాలు మిగతా విషయాలు ఎందుకు ఇంత సపోర్ట్ గా ఉన్నారని ఒక సామాన్య ప్రజలు మదులుతున్న క్వశ్చన్. అంతేనా విఠల్ గారు? మరో దారి లేదు భరత్, మరో దారి లేక ఓకే తొగ ఉంటే డెఫినెట్ గా ఆ తొగలో పోదాం అనుకుంటాం. ఆడేందంటే ఇక నదిలో కొట్టుకోబోతున్నాం. మరో దారి అంటే రేవంత్ రెడ్డి దారి కాదు, బీజేపీ కాదు, అంతేనా? కాంగ్రెస్ కాదు, బీజేపీ ఏమైతుంది? రేవంత్ రెడ్డి తెలవని పాలన. రేవంత్ రెడ్డి కొత్తగా రావచ్చు, వైఎస్ఆర్ లేడా సీట్ల, కాంగ్రెస్ పార్టీ స్వయం పాలన ఎట్లయితుంది? కాంగ్రెస్ పార్టీ స్వయం పాలన అవుతుందా? బీజేపీ స్వయం పాలన అవుతుందా? అక్కడ అమిత్ షా దగ్గర పోవాలి, మోడీ దగ్గర పోవాలి, నాగపూర్ RSS దగ్గర పోవాలి, ఇక్కడనేమో ఢిల్లీకి పోవాలి. ఈ పాలన మనకు అవసరమా? స్వయం పాలన ఒకే ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీతో ఉన్నాం, ఇంకో పార్టీ రానియండి. మరి ఇప్పుడు భరత్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ముందు రిజైన్ చేసింది ఎవరండి? నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసము ఫస్ట్ రిజైన్ చేసిపోయింది నేను కాదా? నా తర్వాత కదా ప్రెసిడెంట్ వచ్చింది. లేదు కదా, ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు విఠల్ అన్నంత ఈజీ కాదు పార్టీ పెట్టడం. ఇప్పుడు కవిత పెడతారా? కవిత దగ్గర డబ్బులు ఉన్నాయి, విఠల్ దగ్గర లేవు. కవిత పెడతారా పార్టీ? నిలబడగలుగుతుందా పార్టీ? వినయ్ గారు పార్టీ పెట్టారు, నిలబడ్డదా? తెలుగు దగ్గర పెట్టాడు, నిలబడ్డదా? కోదండరాం పెట్టాడు, నిలబడ్డదా? ఇప్పుడు భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఆవేశంతోనే ఏది మొదలవ్వదు, దానికి ఆలోచన కావాలి. కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, మరి రాష్ట్రానికి గాని దేశానికి గాని అవసరం ఉంది. మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచన విధానాలు దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ముందు దేశ రాజకీయాల్లో మార్పు కోసం మనం అందరం మేధావులు పనిచేస్తే తప్పకుండా భవిష్యత్తు కొంత 60 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలు మార్చండి దేశం సంగతి తర్వాత మీరు తెలంగాణ రాజకీయాలు మార్చి దేశం అంటే మరి జాతీయ పార్టీ కావాల్సి చెప్పాల్సి వస్తుంది కదండి. మరి జాతీయ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన్ని ముందు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చండి. ముందు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చండి. ఒకటి మాత్రమే పేద బడుగు బలహీన వర్గాల ముందు తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షలు నెరవేర్చండి. పేదవారిలో ఆర్థిక సమానత్వం, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, మిగతా రాజకీయంగా, సామాజికంగా న్యాయం జరగాలంటే ఇప్పుడు ఒకే ఒక ప్లాట్ఫామ్ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక ప్లాట్ఫామ్ అని మూడు సార్లు అయిపోయాయి. రాహుల్ గాంధీ ప్రధాని 3 సార్లు ప్రధాని. ఇంకెప్పుడు ప్రకాష్ గారు ఇంతకు ముందు ప్రకాష్ గారు ఒక మాట చెప్పారు, చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళే 3 సార్లు పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు. ఈ 30 సంవత్సరాల్లో 30 మంది పార్టీలు పెట్టారు. అవి సక్సెస్ కావండి. కేవలం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మాత్రమే ఈ దేశానికి శ్రీరామ రక్ష. రామచంద్ర గారు సార్ ఏమన్నారు? ప్రకాష్ గారు డబ్బులు లేవు అన్నారు. డబ్బులు లేవు. విఠల్ దగ్గర డబ్బులు లేవు, ప్రకాష్ అన్న దగ్గర డబ్బులు లేవు, ఇన్న దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉంటే రాజకీయం చేయాలని మారిందని చెప్తున్నారు సార్. రాహుల్ గాంధీ గారు ఒక్కరే ఇప్పుడు సోషలిస్టు, కమ్యూనిస్టు. ఈ దేశానికి కమ్యూనిస్టు రాహుల్ గాంధీ, సోషలిస్ట్ కూడా రాహుల్ గాంధీ. ముందు మీరు అమరవీరుల రామచంద్ర గారు, అమరవీరుల కుటుంబాలకి దీపాదాస్ మున్షి మా ఇంటికి వచ్చింది 10 సార్లు. అమరవీరుల కుటుంబాలను గుర్తించి గౌరవించండి. ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ మీ ప్రతిభ చూపించండి. శరత్ గారు ఏదో చెప్తున్నారు. శరత్ గారు రెడీ ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు అప్పటి నుంచి చెప్పండి. శరత్ గారు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రామచంద్ర నాయక్ గారు వాళ్ళ లంబాడాలకే న్యాయం చేయలేకపోయినాడు. ఓ మంత్రివర్గాల్లో స్థానం లేదు, డిప్యూటీ స్పీకర్షిప్ ఇస్తా అని చెప్పి 3 రోజులు సమావేశం పెట్టి ఎగ్గొట్టాడు. ఇక అది వస్తుందా? మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ కావద్దు, మేము చెప్పేది కూడా వినాలా. డాక్టర్ చెన్నారెడ్డి ఫెయిల్యూర్ అయినాడు అని అంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలా. డాక్టర్ చెన్నారెడ్డి పెట్టిన పార్టీ ఉన్నత కులాల వాళ్ళ పార్టీ. ఎన్నడు బీసీలను ఇన్వాల్వ్ చేసినాడు డాక్టర్ చెన్నారెడ్డి? డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉందరు, ఎంతమంది ఎఫ్సీలు? వీవర్ దేర్, లైవ్ విట్నెసెస్. డాక్టర్ చెన్నారెడ్డిని ఎన్నిసార్లు నేను కవర్ చేసిన యాజ్ అ జర్నలిస్ట్ గా. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటో తెలుసా మీకు? జయశంకర్ గారితో మాకు వ్యక్తిగత సంబంధం ఉంది. ఆయన సార్ మాకు రిజిస్ట్రార్ ఆఫ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ సార్ తో నాకు సన్నిహిత సంబంధం ఉండే. సార్కి ఎన్నడూ కేసీఆర్ నాయకత్వం మీద భ్రమలు లేకుండే. ఒకసారి అశోక హోటల్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు నేను పక్కకు తీసుకుపోయి సార్తో మళ్ళీ ఇదే మాట నన్ను అరైతోనే అనేది. ఏం సార్ మీరు ఇంకా కూడా ఈ కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముతున్నారంటే అప్పుడు కాదురా, ఇప్పుడు మాట్లాడద్దురా, తెలంగాణ సాధించుకున్న తర్వాత కొట్లాడదాన్ని అన్నాడు. మన దురదృష్టం ఏంటంటే జయశంకర్ సార్ గారు మరణించిన తర్వాత
తెలంగాణ రావడం. లేకపోతే జయశంకర్ గారు అంటూ బతికి ఉంటుంటే కేసీఆర్ ఇంత డ్రామాలు ఆడకపోతుండే, ఇంత వ్యవహారాలు జరగకపోతుండే. తర్వాత రెండోది, నేను విఠల్తో ఏకీభవిస్తా, మేధావులుగా ఫెయిల్ అయినాము. అసలు ఈ కుట్రను, ఈ కుతంత్రాల రాజకీయాలను అర్థం చేసుకోవడంలో మేధావులు పిరికితనం ప్రదర్శించడం వల్లనే ఇదంతా జరిగింది. మొన్న ఎట్లయితే కొట్లాడినాం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఎంతైతే పట్టుదలగా సోషల్ మీడియా అండ్ మేధావులు కృషి చేసినారో, ఇదే కృషి మొదటి టర్మ్ తర్వాతనే కనుక చేస్తుంటే ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల్లో కొంత మార్పు అనేది ఉండేది. అది జరగలేదు. కాబట్టి మేధావులు తప్పకుండా, ఎవరైతే కేసీఆర్ వెంట ఉండి కేసీఆర్ కోసమని కృషి చేసినామో మనం తప్పకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. తర్వాత ఈనాడు జరుగుతున్న ఈ దుర్మార్గపు పాలన తీసుకువచ్చినందుకు కూడా పేద ప్రజలు, రైతాంగం అంతా అడుగుతున్నారు, యూరియా కోసమా ఈనాడు రాష్ట్రంలో ఇంత ఉద్యమాలు జరుగుతుంటే అసలు ముఖ్యమంత్రి అది పట్టించుకోడు. ఒక బుక్ రిలీజింగ్ సెరమనీకి ఒక స్పెషల్ ఫ్లైట్ లో పోయి వచ్చినాడు. ఏ రకమైన ముఖ్యమంత్రి అండి? నాన్ సెన్స్. అసలు దెర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్, దెర్ ఇస్ నో గవర్నెన్స్. శరత్ గారు, రాష్ట్రానికి యూరియా రాకపోవడానికి కారకులు రాష్ట్ర ప్రభుత్వానికి ముందే ఆలోచించాలి సార్. అసలు మీరు ఏ సమస్యను ముందు ఆలోచించి చర్యలు తీసుకున్నారు? అసలు క్రాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కోతలు ఎప్పుడు సరే, వస్తాయి? డిబేట్ యూరియా గురించి కాదు కానీ, డిబేట్ యూరియా గురించి కాదు. కవిత, టిఆర్ఎస్ అండి, టిఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ I agree with Vital that intellectuals have failed to కాదు. శరత్ గారు, democratic ఇప్పుడు విఠల్ గారు అన్నట్టు కొత్త పార్టీ